ఆర్జీవి అంటేనే స్పెషల్. అలాంటి ఆర్జీవికి వెరీ వెరీ స్పెషల్ క్షణక్షణం. ఎంతగా అంటే తన తొలి ప్రియురాలు సత్య పేరును సినిమాలో హీరోయిన్కి పెట్టుకున్నంత స్పెషల్. తను ఎంతో ఇష్టపడే కాదు, పడి చచ్చేంత ఇష్టపడే శ్రీదేవిని సినిమా అంతా 2 కాస్ట్యూమ్స్తో చూపించినంత స్పెషల్ క్షణక్షణం సినిమా. శ్రీదేవికి తాను రాసిన ప్రేమలేఖ అని చెప్పుకున్నంత స్పెషల్. కథ డిమాండ్ చేయలేదు కాబట్టి సినిమా స్టార్ట్ అయిన 36 నిమిషాల 49 సెకండ్ల వరకు హీరో ఎంట్రీని పక్కన పెట్టగలిగినంత స్పెషల్. కొన్ని గంటలు, కొన్ని సంఘటనలు సినిమా కథకి ఇవి చాలు అని కొత్త స్క్రీన్ ప్లే పాఠాలు చెప్పినంత స్పెషల్. క్రూరుడైన విలన్లో కూడా ఈ అడవిలో బ్రిడ్జ్ ఎందుకు కట్టారని అడిగే అమాయకుడిని చూపించినంత స్పెషల్. ఆర్జీవికి ఇంత స్పెషల్ అయిన క్షణక్షణానికి ఇది వెరీ వెరీ స్పెషల్ మూమెంట్. ఈ సినిమా ఇప్పుడు 30 సంవత్సరాలు ఇండస్ట్రీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అయింది. మరి ఈ సందర్భంగా మనకి కొంచెం టైం ఇచ్చారు ఆర్జీవి గారు. హిజ్ ఇన్ సాక్షి స్టూడియోస్. లెట్స్ టాక్ విత్ హిమ్. సార్, బాగా స్పెషల్ అయింది అనుకుంటా. ఎస్, మీరు నొక్కి వక్కానిచ్చారు. 30 years, can you believe it? Yeah, unbelievable, man. Just it flies, of course. Yeah. Sir, మీరు వెనక్కి వెళ్ళి ఇట్లా మెమరీస్ గుర్తు చేసుకొని మాట్లాడిన ఇది మాకు గుర్తులేదు, కానీ ఆ క్షణాలు క్షణక్షణం సందర్భంగా మాకు ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆ సినిమాలో చేసిన మీ కళల రాణి అనత్యం శ్రీదేవి గారు, అతిలోక సుందర, ఆవిడ ఈరోజు లేరు. బట్ స్టిల్ 30 years ఇండస్ట్రీ క్షణక్షణం గుర్తొస్తే కనుక ఆవిడ పర్ఫార్మెన్స్ అంతకు ముందు ఆ తర్వాత అన్నట్టు ఉంటుంది. నేషనల్ అవార్డు కూడా వచ్చింది, నంది అవార్డు. సారీ, మాతో ఏమైనా చెప్పాలనుకుంటే క్షణక్షణం గురించి ఆ మూమెంట్. ఇప్పుడు ప్రతి దానికి ఏదో ఒక ఆరిజిన్ ఉంటుంది. ఆరిజిన్ అనేది ఇప్పుడు నాకు తెలిసి క్షణక్షణంకి ఒక బీజం అనేది అనుకుంటే ఏదైనా అది ఆల్మోస్ట్ 16 వయసు వరకు వెళ్ళాలి. సరే, నేను ఇంజనీరింగ్ కాలేజ్లో సెకండ్ ఇయర్లో ఆ టైంలో వచ్చింది, 16 సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్లో ఫస్ట్ టైము ఆవిడ ఒక స్ట్రీమ్ క్రాస్ చేస్తే ఆవిడ లెగ్స్ చూసి పిచ్చికిపోయింది అందరికీ, మొత్తం టోటల్గా కాలేజ్ కుర్రాళ్ళు అందరికీ. సో ఐ టుక్ అర్ మోర్ లైక్ ఎ సెక్స్ సింబల్ వెరీ బిగినింగ్ స్టేజెస్లో. ఇప్పుడు వేటగాడు, ఎన్టీ రామారావు గారి సినిమా కానీ ఇది అన్నింటిలో. అండ్ బట్ లేటర్ ఆన్ ఒక పర్టిక్యులర్ స్టేజ్లో నేను మిస్టర్ ఇండియా సినిమా చూసినప్పుడు ఫస్ట్ టైం ఐ రియలైజ్ తన యాక్టింగ్ పొటెన్షియల్ అనేది ఫస్ట్ టైం నేను ఐ నోటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే అంతకుముందు చేయలేదని కాదు, ఆఫ్ కోర్స్ ముందు మన కమల్ హాసన్ గారితో సినిమా ఉంది, వసంత్ కోకిల, అలాంటివి చాలా ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ 1 or 2. బట్ అంటే మేబీ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ ఆస్పెక్ట్లో అంత పెద్ద సాంగ్స్ కానీ ఇది కానీ ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్ మ్యూజికల్లో చేశారు అది ఆ టైంలో. దట్ ఈస్ వెన్ ఐ నోటీస్. సో అక్కడి నుంచి నాకు పెచ్చానండి అబ్సెషన్ ఏదైనా సరే ఒక పీక్ వెళ్ళిపోయింది. యూనో, సో నేను ఎంత చేసేవాడిని అంటే ఆల్మోస్ట్ నేను ఒక ఇప్పుడు ఇంట్లో అప్పుడు ఐ వాజ్ మ్యారీడ్, నా వైఫ్ నన్ను టీజ్ చేస్తూ ఉండేది, ఏంటి నీ ఏంజిలు సినిమా వస్తుందంట కదా నెక్స్ట్ వీక్, యూనో, అండ్ తను ఏదైనా ఫిలిం ఫ్లాప్ అయితే నన్ను వెళ్ళటం, ఏంటి పెద్ద హిట్ అంటారు కదా అని షీ యూజ్డ్ టు టీజ్ మీ లైక్ దట్, యూనో, ఆల్మోస్ట్ పర్సనల్ అయిపోయింది. బికాజ్ ఆ టైంకి నా మైండ్ ఆల్మోస్ట్ ఒక గాడెస్ లాగా అయిపోయింది ఇన్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు నేను అన్నపూర్ణ స్టూడియోస్ ఆఫీస్ ఉండేది చెన్నైలో, అలవారిపేట దగ్గర. అక్కడికి జస్ట్ ఒక 1 block దూరంలో శ్రీదేవి గారి ఇల్లు ఉండేవాడి. అదే అంటే ప్లాన్ ప్రకారమే మీరు అనేది ఆఫీస్ అక్కడ ఉంది. నేను నాకెవరో చెప్పారు శ్రీదేవి గారు ఎక్కడే ఉంటారు. సో నేను ఈ శివ స్క్రిప్ట్, శివ ప్రీ వర్క్ జరుగుతున్నప్పుడు నడిచి వెళ్ళి శ్రీదేవి గారి ఇంటి బయట ఉంచినవాడిని, హోపింగ్ టు క్యాచ్ ఎ గ్లింప్స్ ఆఫ్ హర్. అఫ్కోర్స్ ఆవిడ బాంబేలో ఉన్నారా ఇక్కడ ఉన్నారా తెలియదు నాకు. అండ్ సో ఇప్పుడు ఏదో మన సినిమాలో లాగా ఒక నుంచి ఉంటే బాల్కనీలోకి ఒక దేవత వచ్చి వెళ్ళిపోయి అలాంటి సీన్ లేదు, నేను నుంచునేవాడిని అక్కడ. సరే, ఇది అయిపోయిన తర్వాత షీ వాజ్ లైక్ వెరీ వెరీ అట్ ద టాప్ ఇన్ హిందీ ఇండస్ట్రీ ఆ టైంలో, యూనో, పీక్స్ అంటే ఆల్మోస్ట్ శ్రీదేవి గారు దొరకటం అనేది వల్ల కాదు అనే దాంట్లోకి వచ్చేసింది మొత్తం. ఈవెన్ తెలుగు సినిమాల్లో కూడా ఆ టైంలో చాలా చాలా రేర్గా వచ్చేది ఒక సినిమా. సో ఈ శివ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకరోజు ఈ గోపాల్ రెడ్డి గారు అడిగాను, రావు నేను శ్రీదేవి గారు డేట్స్ తేగలుగుతాను, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా అన్నారు. నేను లీజ్ కొడదాం అనుకుని, ఇంట్రెస్ట్ ఉందా నేను ఎవ్రీథింగ్ ఐ డ్రాప్ చేస్తాను గోపాల్ రెడ్డి అని చెప్పాను. యూనో,
అప్పటికి మీ దగ్గర ఉన్నాయి సార్, అంటే ఇంకా వేరే దాంట్లో ఏమైనా ఉందా ఐడియాస్, స్క్రిప్టింగ్? అంటే అప్పుడు లేదు, ఈయన చెప్పే వరకు నేను ఆలోచన. బట్ కాకపోతే ఏంటంటే పోస్ట్ మిస్టర్ ఇండియా రోల్స్ ఆర్ బీయింగ్ రిటర్న్ ఫర్ అలాంటి ఆస్పెక్ట్ తన రెప్యుటేషన్ కానీ ఒక యాజ్ అన్ యాక్ట్రెస్గా వచ్చేసింది. ఆ టైంలో చాలామంది మాట్లాడుతూ ఉండేవారు మరి టు రైట్ రోల్ స్పెషల్లీ ఫర్ శ్రీదేవి గారు. సో నేను ఇమ్మీడియట్గా ఆయన శ్రీదేవి గారిని కల్పిస్తానంటే నేను కొన్ని 4-5 ఇంగ్లీష్ సినిమాలు చూసి ఆ టైప్లో ఎక్కడ కొన్ని పెట్టేసి యాక్చువల్లీ 2 days రాసాను స్టోరీ. అంటే ఆవిడకి మ్యారేజ్ చేయడం. ఓకే. సో ఫస్ట్ డే నేను శ్రీదేవి గారి ఇంటికి తీసుకెళ్తే నాకు మొత్తం హార్ట్ బీట్ అసలు. అది రఫ్లీ అరౌండ్ 7 o'clock in the evening. సరిగ్గా మేము వెళ్ళాం, నేను లివింగ్ రూమ్లో కూర్చున్నాను, నేను గోపాల్ రెడ్డి. ఈ ఆవిడ ఇంకా దర్శనం ఇస్తారు అనుకునే టైం కరెంట్ పోయింది. పవర్ కట్ వచ్చి ఆ క్షణం ఏదో క్యాండిల్ ఏదో పెట్టారు. ఆవిడ గరుక్కుని వచ్చి ఇప్పుడే వస్తానండి లివింగ్ రూమ్లో. తర్వాత ఇటు అటు, ఎందుకంటే షీఈస్ గోయింగ్ టు క్యాచ్ ఎ ఫ్లైట్ టు బాంబే. ఈ ప్యాకింగ్ ఏదో జరుగుతుంది. ఈ ప్యాకింగ్ అయిపోయి నాతో మాట్లాడి వెళ్ళిపోవాలి ఎయిర్పోర్ట్కి. ఆ సిచ్యువేషన్లో వచ్చానమాట నేను. సో అది ఏదో లేట్ అయిపోయింది. సో నేను ఆవిడ అలా వెళ్ళి నేను ఫిల్మ్ మేకర్ కాబట్టి ఆవిడ జమ్ అని అలా వెళ్ళిపోతే నేను మళ్ళీ రివైండ్ చేసి ఒక హై స్పీడ్ షాట్ నా మైండ్లో. ఇంకా మైండ్కి ఇంకా కంట్రోల్ ఏముంటుంది. ఇది అయిపోయి మొత్తానికి షీ కుడెంట్ టాక్ ఆల్సో, ఆ టైం లేదు. వెరీ వెరీ సారీ అండి, నేను కథ వింటాను, మీ దగ్గర కథ మీద ఉంది, అంత పెద్ద సినిమా ఎవ్రీబడి టాక్. నేను శివ సినిమా కూడా చూడలేదు ఆ టైం, చూడలేదు. బట్ నేను మొత్తం ఇండియా అంతా బజ్. సో దెన్ షీ వెంట్ ఆఫ్. అప్పుడు ఆవిడ అమ్మగారు ఉన్నారు. నేను శ్రీదేవిని కన్న తల్లి అని నేను ఆవిడని చూస్తా కూర్చుంటా. ఈవిడ దగ్గర నుంచి వచ్చారా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో నాకు మదర్ అని అంటే శ్రీదేవి జన్మకి కారణం అయ్యారు కాబట్టి ఐ వాజ్ యాజ్ ఎనామ్డ్ విత్ ద మదర్. సో ఇప్పుడు ఆవిడని గోపాల్ రెడ్డి గారు ఆడుకున్న గత వేరే సినిమాలు ఎక్కడ పనిచేస్తున్నారు కదా, భాగ్యరాజు ఈగరాజు ఏదో మాట్లాడుతున్నారు, నేను అలా కన్ను ఆర్పకుండా చూస్తున్నాను. దిస్ ఈజ్ ద బేసిక్ స్టార్ట్ పాయింట్. రైట్ సార్, రైట్ సార్. సో వన్స్ అది అయిపోయిన తర్వాత నేను బాంబే వెళ్ళి నేను ఫస్ట్ టైం మ్యారేజ్ చేశాను. అప్పుడు అంటే షీ వాజ్ వెరీ సర్ప్రైజ్. అంటే అలాంటి స్టోరీస్ మామూలుగా ఎవరు చెప్పరు కదా. షీ వాజ్ క్వైట్ టేకెన్ బ్యాక్. అండ్ క్యారెక్టరైజేషన్ డీటెయిల్ కానీ ఇలాంటివన్నీ. దెన్ ఒకసారి నాకు వన్ ఆఫ్ ది నాకు బిగ్గెస్ట్ మెమరీస్ ఏంటంటే ఈ అందనంత ఎత్త తారా తీరం ఆ సాంగ్ తీస్తున్నాం. సుందరం మాస్టరు ప్రభుదేవ ఫాదర్ కొరియోగ్రాఫర్, నేను నా సీనియర్ శివనాగేశ్వరరావు. ఒక షార్ట్ అయిపోయింది. షార్ట్ అవ్వగానే నేను ఓకే అన్నాను బైక్లో. 1 more అన్నాడు సుందరం మాస్టర్. నేను సరే మళ్ళీ ఇంకోటి మళ్ళీ నేను ఓకేనా, మళ్ళీ 1 more అన్నాడు. నేను నాగేశ్వరరావుని ఏంటి 1 more అంటున్నాడు, ఏం తప్పు ఉంది దాంట్లో అంటే మీరు శ్రీదేవిని చూస్తున్నారు, ఆయన వెంకటేశ్వరని చూస్తున్నారు. సో ఇప్పుడు నేను ఎప్పుడు ఏం ఫాలో అవుతానంటే నాకు పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక స్క్రీన్ మీద ఒక ఎనీ గివెన్ టైం మీరు ఒక పర్టికులర్ దానికి అట్రాక్ట్ అవుతారు. అవును సార్. నేను అప్పుడు వెంకటేష్తో కూడా ఈ కాస్ట్యూమ్స్ అన్నీ అంటే ఇష్టం వచ్చి చేసుకోండి, నేను ఉంటే శ్రీదేవి కాస్ట్యూమ్ చూసుకుంటాను. దానికి రీజన్ ఏంటంటే నేను ఎప్పుడు మగవాళ్ళు ఏం వేసుకుంటారని చూడను, అది నా న్యాచురల్ పర్సనాలిటీ. ఐ డోంట్ కేర్. నేను అమ్మాయిలు ఏం బట్టలు వేసుకుంటారని గమనిస్తాను, కానీ హీరోలు ఏం వేసుకున్నారో నా లైఫ్లో ఎప్పుడు నేను చూడలేదు అసలు. సో సేమ్ థింగ్ అది మీరు చూసుకోండి, అది మీ డిపార్ట్మెంట్. నాకు తెలుసు కాబట్టి నా గురించి ఓకే. తర్వాత ఒక అమ్మాయి ముద్దు ఇవ్వంది ఆ పాట అయిపోయిన తర్వాత నేను వెంకటేష్ని పిలిచి చూపించాను ప్రివ్యూ థియేటర్లో. ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే తను ఇమ్మీడియట్ కామెంట్ సాంగ్ భలే ఉంది, శ్రీదేవి గారు అద్భుతం అని అంటాడు అనుకున్నా. తను రామ సెకండ్ బీజియం నా ఒక్క షాట్లో కొంచెం షర్ట్ ఇలా ఉంది అన్నాడు. ఇంకోసారి ఇప్పుడు ఏంటంటే యాక్టర్ ఎప్పుడు తన్నే చూసుకుంటాడు. యాక్చువల్ పాయింట్
అసలు ఈ పాటలో శ్రీదేవిని తప్ప ఇంకో ఎవరినన్నా చూస్తారా ప్రపంచంలో ఎవరైనా అని నేను అనుకున్నా. అంటే కానీ అఫ్కోర్స్ యాజ్ అన్ యాక్టర్ హీ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్, ఫైన్, ఫెయిర్ ఎనఫ్. బట్ యాజ్ ఎ మ్యాన్ ఐఎమ్ రియాక్టింగ్ టు ద వుమన్. బట్ మీరు డైరెక్ట్ విషయం మర్చిపోతున్నారు అక్కడ. కరెక్టే, కానీ ఇప్పుడు అదే అంటున్నా, నేను ఫాలో ఇది పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నా. రైట్, కరెక్ట్ సార్, కరెక్ట్. వై ఐ మేక్ ఫిల్మ్స్ సో ఫాస్ట్ ఆల్సో. నేను ప్రతి డిపార్ట్మెంట్ పర్ఫెక్షన్ నేను ఎప్పుడు చూడను. ఎందుకంటే ఆ పర్టికులర్ టైంలో నేరేటివ్లో ఆడియన్స్ ఏది దృష్టిలో పెడతారు అనుకుని అదొక్కటే నేను ఐ కేర్ ఫర్ దట్. రైట్ సార్. ఇదొకటి. ఇంకోటి ఫారెస్ట్లో షూటింగ్ అవుతుంది. ఈ ఫారెస్ట్లో నడుస్తున్నప్పుడు ఎప్పుడు ఒక ఇన్సెక్ట్ ఏదో శ్రీదేవి గారిని కొట్టింది. అది ఒక కొంచెం మిడ్ థైలో చాలా బాధపడిపోయి ఉంటారు. అది చిన్న ఏదో ఒక అంటే ఒక సోర్లాగా వచ్చింది మాట. ఇప్పుడు ఫారెస్ట్ లోపల ముదుమలై ఫారెస్ట్ లోపల రిసార్ట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ హాస్పిటల్ లేదు, క్లినిక్ లేదు, ఏమీ లేదు, ఏమీ. అది కొంచెం పెద్ద అవుతుంది. అక్కడ మరి ప్రొడ్యూసర్ భయం ఏంటంటే కబుక్కుని షెడ్యూల్ క్యాన్సిల్ చేసి, కరెక్టే కదా, యాజ్ అన్ యాక్టర్ షీ హస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ హెల్త్, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరికి తెలియదు కదా అది ఏంటి, అది ఏమైనా పెద్దదవుతుందా, దాని సెప్టిక్ అవుతుందా, ఏమీ తెలియదు ఎవరికి. సరే అని నేను ప్రొడక్షన్ మేనేజర్కి చెప్పి నువ్వు అర్జెంట్గా డాక్టర్ని తెప్పించాను. సో మీ అందరూ ఒక రిసార్ట్లో ఉండేవాడు సార్. ఆ రిసార్ట్లో నేను శ్రీదేవి గారు రిసార్ట్ లాబీ ఉన్నారు, అక్కడ కూర్చున్నాం ఇద్దరం. ప్రొడక్షన్ మేనేజర్ తీసుకొచ్చాడు. ఆడ డాక్టరు ఆడ 4'3" ఉన్నాడు హైటు, నల్లగా ఇంత లావు ఉన్నాడు. ఆడ చేతిలో ఒక డబ్బా ఉంది. అది చూస్తే కాంపౌండర్ అసిస్టెంట్లో కూడా లేడు అసలు చూడటానికి. అప్పుడు ఆబ్వియస్లీ మేము తమిళనాడు కదా, అదే వీడు నిజంగా డాక్టరేనండి అనేసి. ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు నాకు ప్రొడక్షన్ మేనేజర్ తీసుకొచ్చాడు, వీడు రాము గారు వీడు నిజంగా డాక్టరేనా. ఇప్పుడు అది నేను ఆవిడ ఎదురుగా అడగాలి, ఎవరిని, ప్రొడక్షన్ మేనేజర్ అడగాలి. కానీ ఇప్పుడు నాకు అనుమానం ఉందని అడిగాను మనం వచ్చేస్తుంది కదా, కవర్ చేయాలి, అది కవర్ చేయాలి. అందుకని నేను ముందు కవర్ చేసేసి నేను ఆ ప్రొడక్షన్ మేనేజర్ ఇలా సిగ్నల్ చేశాను, ఇలా అన్నాడు 100% అన్నట్టు ఒక చిన్న జెస్చర్ ఇచ్చాడు. సర్లే వాడు ఇచ్చాడు కాబట్టి వాడేమో శ్రీదేవి ఇలా చూస్తున్నాడు. అంటే ఆడు ఆ డాక్టర్ బిలీవ్ చేయలేకపోతున్నాడు నేను నిజంగా శ్రీదేవిని చూస్తున్నాను. అప్పుడు నేను వచ్చి కొంచెం సగం ఇంగ్లీషు దాంట్లో ఇన్సెక్ట్ బిటర్ అది ఏదో చెప్పాను. చెప్తే ఇప్పుడు ఆవిడ కూర్చున్నారు ఇక్కడ, ఆడేమో ఇక్కడ వచ్చి డబ్బా పెట్టి ఆడికింది. సో ఆవిడ స్కర్ట్ వేసుకున్నాను అనమాట. శ్రీ గారు దెబ్బ చూపిస్తారంటే ఇలా స్కర్ట్ కొంచెం చేసి అది చూపించాను. ఈడ థైని అలా చూస్తున్నాడు అని చూసాడు. అలా మీరు చూడండి, ఇప్పుడు శ్రీదేవి గారు నన్ను ఇలా చూస్తున్నాడు, ఆడి థైని నన్ను ప్యానింగ్, శ్రీదేవి గారు ఆడిని నన్ను. ఇంకా అసలు అంటే ఇది ఒక 10-15 seconds జరిగింది. మరి మీకు పోటీ వచ్చేవాడు అతడు ఒక ఆ డబ్బా తీసాడు, తీసి ఒక దాంట్లో ఏవో ఉన్నాయి, ఒక పర్పుల్ బాటిల్ ఒకటి ఉంది, పర్పుల్ కలర్లో ఒక లిక్విడ్ ఉంది, ఇంకోటి ఏమో గ్రీన్ ఉంది. అదేంటో నాకు తెలీదు. నేను రామ్ గారు మళ్ళీ అడుగుతున్నా నిజంగా డాక్టర్ అయినా మళ్ళీ. ఇప్పుడు పాయింట్ ఏంటి, నాకున్న ఒకే కన్ఫర్మేషన్ సోర్స్ ఆడు మన ప్రొడక్షన్ మేనేజర్. ఇప్పుడు ఈ నడలేం కదా, అంటే ఆడు ఆల్రెడీ చాలా గట్టిగా చెప్పాడు కాబట్టి 100% అనేది చెప్పాడు. అయిపోయాక ఆడు ఈ లోపల దాని ఇంజక్షన్ ఏదో ఎక్కించాడు, ఎక్కించి లేకపోతే గవుక్కుని స్లిప్ పడిపోయింది. పడిపోయి అది ఇరిగిపోయింది. ఇరిగిపోతే ఈడు ఈసారి గ్రీన్ బాటిల్ తీసాడు, పర్పుల్ బయలుపోయింది, పర్పుల్ బాటిల్ ఆడు గ్రీన్ బాటిల్ తీసాడు. రామ్ గారు పర్పుల్ గ్రీన్ కూడా ఓకే అయితే 2 కలర్స్ ఎందుకు అని మళ్ళీ. అది ఇప్పుడు నేనే మెడిసిన్ అంటే ఇప్పుడు నేను ఒక్కటి ఆవిడకి ఏదో చికిత్స రావాలి, రాంగ్ అవ్వకూడదు. ఆవిడేమో నన్ను రెస్ట్ చేస్తుంది. నేను ఇప్పుడు
ఇప్పుడు ఏదైనా కాంప్లెక్స్ అయితే అక్కడ ఇప్పుడు శ్రీదేవి గారు ఏమైనా అయితే మాకు ప్రాబ్లమే, అపార్ట్ ఫ్రమ్ ద పర్సనల్ థింగ్, ఈవెన్ ఫర్ ద ఫిల్మ్ ఆల్సో. అవును సార్. అంటే అంటే ఇప్పుడు నాకు కూడా ఏం తెలుస్తుందండి అని నేను మళ్ళీ ఇజ్ ఇట్ ఓకే 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 అన్నాడు. ఇప్పుడు ఆడ గట్టిగా ఓకే ఓకే అని సరే అని ఓకే ఓకే అనుకొని దాన్ని ఇచ్చాడు ఇంజెక్షన్. యాక్చువల్ వర్క్ ఇట్ వర్క్డ్. Yeah, it worked. Which means he was good, you know. కానీ ఆ టెన్షన్ అది కామెడీ అది తెలీదు, టెన్షన్ అది మీరు నవ్వుతున్నారు ఇప్పుడు. అవును సార్. మీరు అసలు రియల్ లైఫ్ ఇంట్లో చూడండి, ఆ దెబ్బ ఇస్ రియల్, అది సెప్టిక్ అవుతుందో తెలీదు, వీడు ఎవడో తెలీదు, ఆడు ఏం ఇంజెక్షన్ ఇస్తున్నాడో తెలీదు. అంటే రాము గారు నాకు అంటే విజువలైజ్ చేసుకుంటే రాము గారు ఆ స్టేజ్లో మామూలుగా ఉండరు ఎప్పుడు. He's not accountable for anything. That's kind of a character. But he's fixed there. He's on spot. In spot. There's nothing he can do. Only option ఏంటంటే ఇది నమ్మకపోతే ఈ టోటల్గా అక్కడి నుంచి బెంగళూరు లేకపోతే చెన్నై వెళ్ళాలి. నెక్స్ట్ ఓన్లీ ఆల్టర్నేటివ్. రైట్ సార్. అంటే ఇప్పుడు ఏదో పురుగు కుట్టిందంటే షెడ్యూల్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోవాలంటే దిస్ ఆల్సో నాట్ ఏ వైబుల్. ఆ తర్వాత ఎప్పుడన్నా ఇది మీరు షేర్ చేసుకున్నారా? నేను చెప్పాను. ఓకే. ఇది ఎప్పుడైతే అది మానిపోయిందో ఆ రోజు చెప్పాను. ఓకే. ఇప్పుడు ఆవిడేంటంటే ఇంకోటి ఆవిడ ఎక్స్ప్రెషన్లో షీస్ గాట్ వెరీ స్ట్రాంగ్, అంటే ఒక ఎనీథింగ్ చేయటం. ఒకరోజు మీ ఇద్దరం అడవిలో కూర్చొని మాట్లాడుతున్నాం, షార్ట్ అది రెడీ చేస్తున్నారు. ఇప్పుడు మీరు నేను శ్రీదేవి లేదు మాట్లాడతా లేదు రామగారు అంటే ఆవిడ ఎక్స్ప్రెషన్ చూసి నేను ఏదో పావు అనుకున్నా. ఇప్పుడు మీ కిందకు చూసి ఇలా పెట్టి రామగారు అంటే నేను టపామని జంప్ చేశాను, ఇక్కడ నుంచి పావు అది చేస్తే ఒక చిన్న జరిగినది జుబ్బు జుబ్బు జుబ్బని వస్తుంది. నేను ఏంటంటే దానికి అంత ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇప్పుడు ఎంత ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఒకలా చేస్తే ఐదో జరుగుతుందండి అని చెప్పచ్చు. అప్పుడు మీరు ఒకలా రేట్ అవుతారు. అంటే నేను ఆల్మోస్ట్ తాచువన్ టపా అంటే లాస్ట్ సెకండ్కి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ ముందు వార్నింగ్లా కనిపించింది లుక్ చూస్తే. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ చాలా ఉన్నాయి ఆ సినిమాలో. బట్ షీ ఈజ్ వెరీ ఇంక్రెడిబుల్ ఇన్ దట్. ఇంకొక మెమరీ అయితే నాకు ఆవిడ ఎక్స్ట్రాడినరీ ఇన్స్టింక్ట్లీ ఇంటెలిజెంట్. షీ విల్ మెయింటైన్ అంటే ఒక వాల్ ఉంటుంది ఎప్పుడు, బట్ ఆ వాల్ ఏంటంటే మీరు అంటున్నట్టు ఉన్నప్పుడు రూడ్నెస్, ఒక పొగరు, ఒక యారగెన్స్ అనిపిస్తుంది. బట్ షీల్ డూ ఇట్ వెరీ స్మార్ట్లీ. ఎలా అంటే ఒకరోజు అప్పుడు షీ కేమ్ టు ద లొకేషన్. నేను లైట్ ఏదో తగ్గిపోతుంది అర్జెంట్గా చేయాలని నేను అంబాసిడర్ కార్లో వచ్చి ఈ ఫ్రంట్ సీట్లో నుంచి తన డిస్టెంట్ కజిన్ వాడు తోడు వచ్చాడు అన్నమాట, సతీష్ ఆడి దిగాడు. నేను బ్యాక్ డోర్కి వెళ్ళి ఓపెన్ చేసి లోపలికి ఎక్కి టక్కని క్లోజ్ చేశాను. ఇది గబుక్కుని సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి అర్జెన్సీతో షార్ట్ తీయాలని నా ఉద్దేశం సార్. ఆవిడ నచ్చలా. చిత్ర యూనిట్ అందరి ముందు నేను బ్యాక్ సీట్ ఎక్కి ఆవిడతో కూర్చున్నాను అనే సిగ్నల్ వెళ్తుందో అనిపించింది ఆవిడకి. అయ్యి సతీష్ రా ఇక్కడ అని చెప్పి చెప్పండి రామ్ అంది. అంటే నేను శ్రీదేవి గారు మీది అర్థమైంది, మీకు నచ్చలేదని, నేను కేవలం అర్జెన్సీ దానికి చెప్పాను అది ఇది అంటే లేదు అంటే మరి నేను అంతే అదవను కాదని మీరు అనుకున్నట్టు. ఐ అండర్స్టూడ్. మీరు సతీష్కి ఇచ్చిన వార్నింగ్ నాకు వార్నింగ్ ఇచ్చేసారు కాబట్టి మీరు మళ్ళీ మామూలు మోడ్లో వచ్చారు అంటే దెన్ షీ స్టార్ట్ టెలింగ్ మీ ఎలా డైరెక్టర్స్ని మ్యానిపులేట్ చేస్తారు తను. ఓకే. ఈ చాందిని సినిమాకి ఒక డైలాగ్ ఏదో నచ్చలేదు ఏదో సీన్లో, అది మేకప్ రూమ్లో చదివి యశ్ ప్రైజ్ వెరీ బిగ్ డైరెక్టర్. ఇప్పుడు ఆయనకి వెళ్ళి డైలాగ్ బాగాలేదు అని చెప్తే బాగుండదు కదా. అప్పుడు ఈవిడే సెట్లోకి వెళ్ళి లైటింగ్ అవుతుండే యశ్ రాత్ కో ఆప్కా ఫిలిం దేకా ఏదో పాత సినిమా ఏదో క్యా ఫిలిం ఇప్పటికీ అప్పుడు నిన్నో మొన్న తీసినట్టు ఉంది, 10 సంవత్సరాలు అయినా ఇది అది మాట్లాడి పొగిడి దాని తర్వాత ఇవి క్యా సీన్ టెరిఫిక్ సీన్ అని చెప్పి ఈ డైలాగ్ ఒకటి మీకు కరెక్ట్ అనిపిస్తుందా అంటే ఏంటి అంటే నాతో చెప్పారు
కొంచెం బాగా పొగిడిన తర్వాత కొంచెం విమర్శకు రెడీగా ఉంటారండి. నేను ఆ ట్రిక్ ఎక్కువ ప్లే చేస్తానని చెప్పింది. ఎవరికుండే ప్లానింగ్ అని ఈ డైలాగ్ బాగాలేదని చెప్పటానికి ఈ డైలాగ్ మీకు కరెక్ట్ అనిపిస్తుందండి అని డెసిషన్ మీకు వదిలేస్తున్నారు. దట్స్ ఎ ట్రిక్. అప్పుడు మీ ఎగో ఉంటుంది, అంతకుముందు పొగిడింది కాబట్టి మీరు ఇంకొంచెం జాగ్రత్తగా చూస్తారు. యూ ఆల్సో ఒక రిటర్న్ ఫేవర్ చేయడానికి. దెన్ షీ టోల్డ్ మీ మెనీ సచ్ థింగ్స్. సో బేసిక్లీ నాకు ఒకే జామురాత్రి సాంగ్కి ముందు ఒక లీడ్ సీన్లో ఒక లెంగ్తీ షార్ట్లో షీ టాక్స్. అది నేను మేకప్ రూమ్లో ఒకసారి నేను చేసి చూపించాను. అంటే నేను ఎలా మాట్లాడాలి అని నేను చెప్పించాను. ఈ టేక్లో ఏమైందంటే తను డైలాగ్ అయిపోయిన తర్వాత అందరు చప్పట్లు కొట్టారు సింగిల్ టేక్లో. నేను ఒక్కడే కొట్టలే. నేను అలా చూస్తా ఉన్నా అని కొంచెంసేపు అయ్యాక ఒక 15-20 seconds అయ్యాక ఓకే అన్న అంటే లేదండి మీకు బాగుండకపోతే మళ్ళీ వద్దను లేదు అంటే షీ థాట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ. లేదని శ్రీధర్ బేసిక్ అంటే డైరెక్టర్స్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు రాసినప్పుడు వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఒక రిథమ్ వాళ్ళకి అలవాటు అయిపోతుంది. సో యాక్టరు అదే రిథంలో చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను ఆ ఫిక్సేషన్ నుంచి నాకు బయట పడటానికి ఒక 10-20 seconds పట్టింది, విచ్ ఇస్ ద డిలే టైం. రైట్. సో అప్పుడు నేను అది సినిమాటిక్గా ఏదైనా వేరేగా చెప్పటం వల్ల తగ్గిందా లేకపోతే ఉన్న డ్రామాకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా ఈ కొంచెం నేను కంపారిజన్ చేసుకుని దానికి చేసిన టైం అది. నాట్ బికాస్ ఐ డెంట్ లైక్ ఇట్. రైట్ అని చెప్తే ఓకే దాన్ని. సో దీస్ బట్ నేను నా లైఫ్లో ఐ థింక్ ఐ ఆనెస్ట్లీ బిలీవ్ దట్ షీఈస్ ద బెస్ట్ యాక్ట్రెస్ ఎవర్. దానికి కారణం ఏంటంటే యాక్టింగ్ అనేది చాలామంది అర్థం ఉంది ఏంటంటే స్టార్ట్ కెమెరా యాక్షన్ కట్ మధ్యలో అవుతుంది. క్యారెక్టర్ అనేది మీకు పేపర్ మీద ఉంటుంది ఒక విధంగా, సీన్ మొత్తం అనేది ఎన్నో ఉంటాయి దాంట్లో ఆస్పెక్ట్స్. ఎక్స్ప్రెషన్ ఇవ్వటంలో మీరు చెప్పిన ఎక్స్ప్రెషన్ ఇవ్వటం అనేది ట్రూయెస్ట్ ఫార్మ్ ఆఫ్ యాక్టింగ్. కరెక్ట్. ఎందుకంటే అది ఉట్టి యాక్టర్ చేయగలుగుతారు, మిగతా ఎవరు ఏం చేయలేరు దాని గురించి. డైలాగ్ రైటర్ వాళ్ళు వచ్చి హెల్ప్ చేయలేరు. దాంట్లో నేను ఒక మొత్తం క్షణక్షణంలో బెస్ట్ యాక్టింగ్ నాకు ఒక పాస్పోర్ట్ ఫోటో ఉంటుంది ఫామ్ మీద. ఆ ఫోటో తీయటానికి పాస్పోర్ట్లో అంటించారని ఒక ఫోటో తీయాలంటే అది ఇచ్చినాను అని ఇప్పుడు అది కెమెరా కాన్షియస్ అయిపోతారు చూడండి, అలాంటి ఎక్స్ప్రెస్ చేసింది. అది నాకు ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్. ఎందుకంటే 3rd standard నుంచి షీఈస్ ఫేసింగ్ ద కెమెరా. 5 ఏళ్ళ వయసు నుంచి కెమెరా ముందు ఉండి మీరు ఆ ఏజ్లో కెమెరా అంటే కాన్షియస్ అయిపోవటం అది చాలా చాలా కష్టం. ఎవడూ ఇల్లేడు. అది కూడా మీరు చెప్పగానే ఆ మూడ్లోకి వెళ్ళిపోవటం టక్కని ఇన్స్టింక్ట్ అంతే. అండ్ ఐ థింక్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ మీరు జామురాత్రి నా డాన్స్ లేదేంటి పాటలోనే ఎవరు అడిగాను. నేను జామురాత్రి సాంగ్లో ఉన్నంత డాన్సు వరల్డ్లో ఏ పాటలో లేదని చెప్పాను. ఎందుకంటే హర్ ఫేస్ ఈజ్ డాన్సింగ్. న్యూయాన్సెస్ అంటే ఒక్కొక్క చిన్న స్ట్రోక్ ఆఫ్ ద గిటారా వేణా లేకపోతే ఒక ఫ్లూట్, ఎవ్రీథింగ్ షీ షోస్ ఇన్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఐస్ ఆర్ హర్ లిప్స్ ఆర్ ఎనీథింగ్. అది మీరు చెప్పిన దానికి ఎన్ని నాచెస్ అయి ఉంటుందో పర్ఫార్మ్. ఐ మీన్ దట్ ఈస్ దట్ వాజ్ బియాండ్ మై ఇమాజినేషన్. సెలక్షన్లో శ్రీదేవి గారితో పాటు మిగతా యాక్టర్స్ కూడా ఉన్నారు. ఓకే ఉన్నారు కదా పేరు మీరు కూర్చొని నాకు. బట్ వెంకటేష్ నాకు ఏంటంటే ఐ రియలీ అప్రిషియేట్ హిమ్ ఎందుకంటే హీ నోస్ మై అబ్సెషన్ అండ్ ఫర్ ఈజ్ ఎ హీరో. అండ్ ఇప్పుడు నాగార్జున ఒక యాక్షన్ హీరో లాంటి ఇమేజ్ వచ్చినా కూడా ఎక్కడ ఒక్కసారి కూడా హీ ఫెల్ట్ అండ్ హీ జెన్యున్లీ రెస్పెక్టెడ్ మై, అంటే ఆ సినిమాలో నా ఇంటెన్షన్ ఏంటి ఒక అడ్వెంచరస్ రామ్ కామ్ లాగా చేయటానికి ఏ ఒక్క రోజు కూడా, అంటే హీ ఆల్మోస్ట్ ఎంజాయ్డ్ ఇట్ లైక్ ఎ ఫిల్మ్ బై ఇట్ సెల్ఫ్. ఈవెన్ తను షూట్ చేసినప్పుడు కానీ సినిమా అయిపోయిన యొక్క రిజల్ట్ చూసిన తర్వాత హీ నెవర్ ఫెల్ట్ దట్ ఏంటంటే తను అండర్మైన్ చేస్తున్నారా ఏంటి అని. రైట్. అండ్ ఐ వాజ్ వెరీ క్లోజ్ టు వెంకటేష్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ద థింగ్. ఇంకొకటి నంద్యాలలో మేము షూటింగ్ చేసాం క్లైమాక్స్.
నేను వెంకటేష్ ఒక ఇంట్లో ఉండేవాళ్ళు. ఇలాంటి ఒక బంగ్లో. శ్రీదేవి గారు ఏమి ఇంకొక బంగ్లో, ఒక 500,000 yards, 1,000 yards. ఈ మొత్తం ఆ బంగ్లో ఏదైతే ఉందో రాత్రి ఒక 10 నుంచి 15,000 మంది ఉండేవారు ఇంటి చుట్టూ. డ్యూరింగ్ నైట్స్ చూస్తూ ఉండేవారు ఇంటిని. ఇప్పుడు నేను వెంకటేష్ ఎక్కడి నుంచి కిటికీ నుంచి చూస్తూ ఉండేవాడు అక్కడ ఆ సైట్ ఏది. అప్పుడు నేను ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి గూండా బ్యాచ్, మళ్ళీ 100 స్టేట్ రిజర్వ్ పోలీస్, అక్కడ ఎవరో ఎమ్మెల్యే ఎంజాయ్ చేసి వీళ్ళు మొత్తం సెక్యూరిటీ ఆవిడ. పొద్దున్న మేము వెళ్ళేదో సెటప్ చేయడానికి ఒక ఇంట్లో కెమెరా, అంటే రైల్వే స్టేషన్, రైల్వే ట్రాక్స్ దగ్గర ఒక ఇంట్లో పర్మిషన్ అడిగి కెమెరా అడిగితే మీరు ముగ్గురే రావాలి, ఎక్కడ మొక్కలేం తగలకూడదు, ఆకులు రాలకూడదు అని ఇది చెప్పాడు మన ఓనర్. ఓకే నో ప్రాబ్లం అని చెప్పు. నెక్స్ట్ డే అసలు గార్డెన్ లేదు, మొక్కలు కాదు, మొత్తం గార్డెన్ లేదు. కాంపన్సేట్ చేశారా? ఇంకేం చేసేది, ఎందుకంటే మొత్తం అనిపోయినాయి అక్కడ. సో అక్కడ ఉంటే ఎంత ఉండేవారంటే జనాలు అసలు, అంటే నంద్యాల టౌన్ మూసారు. కాలేజ్, స్కూల్, బ్యాంక్స్, ఎవ్రీబడీస్ అట్ ద షూటింగ్. శ్రీదేవి గారు ఎలా ఉండరు సార్ వెంకటేష్తో? షీ అన్ఇమాజినబ్లీ ప్రొఫెషనల్ అంటే వెరీ వెరీ కోడియల్ అంతే, అబ్సల్యూట్లీ. అంటే తను ఎక్కువ అంటే వెరీ కంపోజ్డ్. సో ఇప్పుడు ఇక్కడ మేము లొకేషన్లో ఉంటే శ్రీదేవి గారు బయలుదేరని తెలియదు, అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కదా, అక్కడెక్కడి నుంచో అలా ఒక డస్ట్ కాలం వస్తూ ఉండేది. అంటే జనాలు ఆవిడ కారు వెనకాల పరిగెడతా డస్ట్ అలా వస్తాం మా వైపు వస్తూ ఉండేది అన్నమాట. దాన్ని బట్టి మాకు అక్కడ స్టార్ట్ అయ్యారు. దట్ కైండ్ ఆఫ్ స్టార్ట్ ఐ నెవర్ సా ఎనీవేర్. టూ గుడ్ సార్, ఇవన్నీ గుర్తించుకోవడం నిజంగా మాకు కూడా బాగుంది. కథ ఇంకా పరేష్ రావల్ ఆబ్వియస్లీ నాకు హిందీలో నేను చాలా మంచి సినిమాలు చూశాను. కానీ ఇనీషియల్గా అతను మాట్లాడుతున్నప్పుడు ఒకరోజు అశ్విని దత్ గారు, నేను డబ్బింగ్ థియేటర్ కాదు ఏదో మిక్సింగ్ థియేటర్లో వచ్చినప్పుడు, సార్ అతను మాత్రం అర్థం కావట్లేదని ఆయన మాట్లాడింది, అది మీరు వేరే వాళ్ళతో డబ్ చేయించాను. సార్ వేరే వాళ్ళతో డబ్ చేస్తే పోతుందండి అది అని నా ఉద్దేశం. ఏంటంటే మనం చాలాసార్లు ఒక తమిళోడే ఆడ వస్తాడు, ఇప్పుడు అడుగు తమిళోడా తెలుగుడా నేను ఎప్పుడు చెప్పాలి సినిమాలో, ఆడు క్యారెక్టర్ అంతాడు, ఆడు కొంచెం ముద్దుగా మాట్లాడుతున్నప్పుడు అది క్యారెక్టర్ అయిపోతుంది. కొన్ని అర్థమైపోయినా పర్లేదు, అన్నీ పర్ఫెక్ట్గా అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, యూనో. సో ఈచ్ థింగ్ లైక్ దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు స్క్రీన్ ప్లే అంటే అక్కడ ఆ పర్టికులర్ టైంలో ఇప్పుడు గోల్డీ హార్న్ ఫౌల్ ప్లే అని వచ్చింది, రొమాన్సింగ్ ది స్టోన్, మైకిల్ డగ్లస్, యూనో. ఒక చాలా చిన్న థిన్ పాయింట్ తీసుకుని ఒక ఇన్సిడెంట్ల మీద, క్యారెక్టర్స్ మీద చేయాలనేది నా ఫస్ట్ నుంచి బికాజ్ వెరీ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హాలీవుడ్ ఫిల్మ్స్. సో ఈ బేసిక్గా ఆ థాటే దీనికి అప్లై చేశారు. ఇప్పుడు కథని కాదు నేను కథనాన్ని నమ్ముకొని తీస్తాను మీరు అప్పుడు చెప్పేవాళ్ళు సార్. సో దానికి ఫ్లాప్స్ నాకే ఎక్కువ ఉంటాయి ఛాన్సెస్ అని కూడా మీరు స్టార్టింగ్ చెప్పేవాడు, రైట్? ఇది ఆవిడకి చెప్పినప్పుడు శ్రీదేవి మీరు ఇంతకుముందు చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇలాంటిది సబ్జెక్ట్ నా దగ్గర తీసుకొచ్చారని కదా. సో ఎలాంటి డ్యూరింగ్ ది షూట్ కానీ ఎప్పుడన్నా మిమ్మల్ని అడగడం కానీ? నథింగ్. సో షీ కంప్లీట్లీ కన్విక్షన్ అనేది బ్రహ్మాండం. ఎందుకంటే యాక్టర్స్ యాక్చువల్గా నేను చెప్తాను, ఒకసారి వాళ్ళు సినిమా చేయడానికి ఒప్పుకున్నాక వాళ్ళకి అసలు స్క్రిప్ట్ మీద ఏమీ అసలు అర్థం కాదు, బికాస్ దేర్ జాబ్ ఈజ్ సో ఫ్రాక్షనలైజ్. ఈ డైలాగ్ చెప్పాలి, ఈ డైలాగ్కి కౌంటర్ కట్ ఏమవుతుంది, ఎలా తీస్తున్నారు, ఆల్మోస్ట్ వాళ్ళు కూడా కొత్తగా ఉంటుంది సినిమా చూసినప్పుడు. ఫైనల్గా సినిమా విషయానికి వస్తే సార్, పరేష్ రావల్ది మీరు మాట్లాడుతున్నారు, నిజంగా కొన్ని అర్థం కావు కానీ, అంటే అప్పటి వరకు పరేష్ రావల్ ఒక యూనో విలన్ ఘోరమైన ఇవన్నీ చూసాము. దీంట్లో ఒక యూనో అసలు ఎంత నవ్వుకుంటారంటే మీరు మిమ్మల్ని దగ్గరగా చూసిన వాళ్ళు మీ వెటకారం అంతా పరేష్ రావల్లో కనబడుతుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను లొకేషన్ చూడటానికి వెళ్ళినప్పుడు ఈ బ్రిడ్జ్ కూడా కనిపించింది నాకు ఫారెస్ట్లో. అప్పుడు నా అసిస్టెంట్ డైరెక్టరు అడిగాడు, అడవిలో బ్రిడ్జ్ ఎందుకు ఉంది అన్నాడు. ఏమో నాకే తెలుసు అని. అంటే
ఇప్పుడు నేను అది డైలాగ్ అది పెట్టాను. అవునండి. డైలాగ్ పెట్టినప్పుడు అంటే రాము ఇప్పుడు ఎక్కడో అడవిలో తప్పిపోయి తిరుగుతున్నప్పుడు సడన్గా బ్రిడ్జ్ ఉంటే మనం అయితే చూసాం, కానీ ఆడియన్స్కి సడన్గా బ్రిడ్జ్ ఎందుకు ఉంటుంది అని అడుగుతారు కదా అంటే అప్పుడు మన ఇద్దరు మాట్లాడింది పెట్టేసి పెడదాం. ఏంటి అడవిలో బ్రిడ్జ్ ఉందని నాకేం తెలుసు, అయిపోయింది. నర్సింగ్ ఫస్ట్ వెంకటేష్ ఇది అడవిలో బ్రిడ్జ్ ఉందని నాకేం తెలుసు. ఇంకా అంటే లాజిక్ పోయినట్టే కదా. అన్ని క్యారెక్టర్స్ కూడా అన్ని అలాగే ఉంటాయి సార్. అంటే శ్రీదేవి నేబర్ ఒకతను, మీ డాక్టర్ ఇప్పుడు మీరు ఎంతమంది చెప్పారు అలాగే ఉంటారు. వరువల్ కృష్ణారావుని నాగరాజన్ సినిమాలు చూశాను ఫస్ట్. ఓకే, అవునండి, శ్రీదేవి ఫాదర్. కరెక్ట్. అప్పటి నుంచి గుర్తు తెచ్చుకొని పెట్టారు. మిగతా అంశాలు చూస్తే సార్ రెండే కాస్ట్యూమ్స్, ఆఫ్ కోర్స్ ఇంకా సినిమా అలా ఉంటుంది కాబట్టి దానికి ఒప్పుకోవడం. సత్య అనేది మీ ఫస్ట్ ప్రియురాలని మేము విన్నాం. అవును. ఎక్కడ ఎలా? కాలేజ్లో, మేము ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు. సో దట్ అది కైండ్ ఆఫ్ ఏ హాఫ్ లవ్ ఫెయిల్యూర్ సంథింగ్ లైక్ దట్. సో తన్ని ఇంప్రెస్ చేయడానికి నేను అంత పెద్దవాడిని నేను చూసావా వెళ్ళిందా మెసేజ్? వెళ్ళింది సార్. సత్య పేరు పెట్టారు. ఆవిడకి చెప్పారా సీదేవి గారికి? అప్పటికి ఇప్పుడు సరే సినిమా చూస్తే చాలాసార్లు చూస్తూ ఉంటాం కదా, మీకు డైరెక్టర్స్ అనిపిస్తుంటుంది ఏంటంటే ఈ సీన్ లేకపోతే ఈ సినిమా అప్పుడు అలా తీశాను ఇప్పుడైతే ఇంకా బాగా తీస్తాను అనిపించడం సహజమే కదా సార్. అలా ఏమన్నా మీకు అనిపిస్తుంటుందా? ఐ మీన్ టు డిగ్రీ ఆల్మోస్ట్ అన్ని సినిమాలు అనిపిస్తుంది. మేబీ ఎక్సెప్ట్ ఇది ఓన్లీ 2 సినిమాలు నాకు అనిపించింది, ఒకటి సత్య, ఒకటి రంగీలా. లేకపోతే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్ ఐ ఫీల్ దట్. మళ్ళీ చూసినప్పుడు క్షణక్షణం ఐ ఫీల్ పేసింగ్ వైజ్గా ఐ థింక్ ఇట్స్ లిటిల్ టూ స్లో అండ్ సమ్ సీక్వెన్సెస్ క్యాన్ బి బెటర్ అని అనిపించింది ఇప్పుడు. బట్ ఓవరాల్గా నాకు క్యారెక్టరైజేషన్ ఆఫ్ శ్రీదేవి గారు ఒకటి, రెండోది ఎట్టి పరిస్థితుల్లోని మిస్టర్ ఇండియా సాంగ్స్ని బీట్ చేయాలి పిక్చరైజేషన్లో. అదొక్కటి నేను చేశాను. ఎందుకు చేశానంటే అది శ్రీదేవి గారు చెప్పారు, నా ఇవ్వడు ఆవిడ ఒకరే ఇవ్వాలి, ఇంకెవరు ఇస్తారు? వెంకటేష్ గారు. ఓకే, మొత్తానికి బీట్ చేశారనుకుంటున్నా. జామ్ రాత్రి ఆ పాట, దాని గురించి అది మీరు చెప్పినట్టు అంత రొమాన్స్ కానీ లేకపోతే అంత కొరియోగ్రఫీ కానీ ఇంకా వేరే పాటలో ఉండదన్నారు. అదే ఆ సాంగ్ యాక్చువల్గా కీర్వాణి గారు ఏదో ఒక సమ్ కైండ్ ఆఫ్ ఏ డివోషనల్ సాంగ్ చేశారు వేరే దానికి, ఆల్బమ్ అనుకుంటా ఆ టైంలో. అది నాకు చాలా నచ్చి ఆ సాంగ్ క్షణక్షణం ఎలా పెట్టాలని అప్పుడు ఆయనతో చేయించాను. రాసేటప్పుడు సార్ అంతకుముందు అనుకుంటా, అంతకుముందే దొంగ అనే ఒక సినిమా ఇలాంటి ఈ చేజింగ్ కానీ దీంట్లో వస్తుంది 100 కోట్లు. మీరు సినిమా తర్వాత వచ్చింది. ఓకే, సో ₹1 కోటి నిజంగా ఫ్యూ అవర్స్ ఇంతకుముందు ఇంట్రోలో చెప్పినట్టుగా స్క్రీన్ ప్లేకి సరిపోతుంది అనుకోవడం ఒక ఛాలెంజ్. మీరేమో చిన్నప్పటి నుంచి మీ ఏంజల్ శ్రీదేవి గారిని పెట్టి తీస్తూ ఇది చెప్పినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్ దట్ షీ ఎక్స్ప్రెస్డ్? అండ్ యాక్చువల్గా ఆ టైంలో ఫస్ట్ సురేష్ అడిగినాను, వెంకటేష్ సురేష్ బాబు, శ్రీదేవి వెంకటేష్ ₹1 కోటి కోసం పరిగెడతారా అన్నాడు. అంటే ఇప్పుడు అది మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి సురేష్. నేను ఇప్పుడే నా జీతం ₹800 ఇది క్షణక్షణం ముందు నేను పనిచేసిన దాంట్లో. సో 1 crore అనేది ఒక రిలేటబుల్ ఫిగర్ ఉంటుంది ఆడియన్స్కి. 50 కోట్లు 100 కోట్లు అంటే ఇట్ జస్ట్ గోస్ అవుట్ సైడ్. ఇప్పుడు మీరు ఈ సినిమాలో వస్తాయి చూడండి, $14 బిలియన్ అని అర్థం కూడా అవుతుంది. మీకు రిలేటబుల్ అంటే నాకు దగ్గర వస్తే రావచ్చు అదృష్టం అంటే దాంట్లో కొన్ని ఎమోషనల్ కనెక్షన్, ఇట్ విల్ నెవర్ బీ దేర్ ఫర్ టూ లార్జ్ ఫిగర్. రైట్ సార్. క్లైమాక్స్ విషయానికి వస్తే క్లైమాక్స్లో నిజంగా హీరో హీరోయిన్ వాళ్ళు కలిసారా? నిజంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏమన్నా నిజంగా ఎఫెక్షన్ ప్రేమ అనేది ఉందా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ ఫార్మల్ టాక్ కానీ ఇది కానీ అదే, ఎందుకంటే ఇప్పుడు ఇది మొత్తం అంతా ఆల్మోస్ట్ రియల్ టైంలో జరుగుతుంది స్టోరీ. అవునండి. వాళ్ళు ఇప్పుడు అడవికి వాళ్ళు కలిసిన తర్వాత అడవిలోకి వెళ్ళి అడ్వెంచర్ పూర్తయి క్లైమాక్స్ అయ్యేసరికి టెక్నికల్గా 2 days కూడా అయి ఉండదు. సో అప్పుడు ఏమవుతుంది, మీరు ద బిగినింగ్ అండ్ లాస్ట్ సీన్ తోటి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది లవ్ స్టోరీ అనే ఫీలింగ్ ఐ వాంటెడ్ టు బ్రింగ్. ఓకే, నిజంగానే వచ్చింది. ఏముంది, క్యూరియాసిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్. రైట్. అప్పటి వరకు క్షణక్షణం, ఆ తర్వాత కొన్ని సినిమాలు, అప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు నిజంగా మీరు చెప్పినట్టు కథనం, వాట్ ఎవర్ స్క్రీన్ ప్లే దాని మీద, సో అవి ఎవరికైనా అంటే ఇవాల్వ్ అవుతారేమో అనిపిస్తుంది. మీరు ఇవాల్వ్ కాలేదని లేకపోతే ఇంకోటి కాదు,
you may feel that, coming back to the same question, why these kind of movies are not coming from RGV no more. Yeah. So ఎందుకంటే ఆ జానర్ మార్చేశారు ఎందుకు సార్ పూర్తిగా? I feel any film you make is a reflection of your mindset at that time. Okay. What kind of films మీకు నచ్చినాయి, మీకున్న ఎక్స్పోజర్ కానీ ఏది మీకు ఒక ఎక్సైట్మెంట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. క్షణక్షణం కైండ్ ఆఫ్ ఏ ఫిల్మ్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎవర్ మేక్, బికాజ్ ఆ కైండ్ ఆఫ్ ఏ క్యారెక్టర్స్ కానీ ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ దెమ్. ఇప్పుడు రియల్ స్టోరీస్ మీద ఎక్కువ మీరు తీసినట్టు నాట్ నెసెసరీ రియల్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఫిక్షనల్, ఐ వాంట్ ది ఇంటెన్సిటీ టు బి మచ్ మోర్, ఆర్ ది సైకలాజికల్ థ్రిల్లర్స్ వాటి మీద ఉంది. కానీ ఆ కైండ్ ఆఫ్ ఏ for want of a better word, there is a certain innocence. I don't think I'm innocent anymore. Okay. So which is the reason I think I might maybe watch it and enjoy it, but I won't dwell on that. ఓకే. సో ఇక రాబోయే సినిమా కొండ అనే సినిమా గురించి మాట్లాడితే కనుక నిజంగా ఇప్పటి వరకు మీరు తీసినవి అంటే ఎవరి మీద బేస్డ్ అయ్యి ట్రూ స్టోరీ తీస్తే కనుక 26/11 అవ్వచ్చు, వీరప్పన్ అవ్వచ్చు, రక్త చరిత్ర అవ్వచ్చు, ఒక క్యారెక్టర్ కనిపిస్తారు దాంట్లో, ఒక ఇన్సిడెంట్ కనిపిస్తుంది. బట్ కొండ అనేది రిలేటెడ్ టు తెలంగాణలో ఒక ఏరియాకి సంబంధించిన ఒక క్యారెక్టర్ అనుకుంటే కనుక వాట్ ఈస్ దట్ ఎంటైజ్డ్ యూ ఆర్ వాట్ ఈస్? నాకు ద పాయింట్ ఈజ్ ప్రతి మనిషి కూడా అతని పుట్టిన అంటే అతను ఎలాంటి వాడు, అతను ఏ బ్యాక్గ్రౌండ్లో పుట్టాడు, ఆ టైమ్స్ చుట్టూ ఏం జరుగుతుంది అన్న దాని మీద ఒక యూనిక్నెస్ అనేది వస్తుంది ఒక క్యారెక్టర్లోకి. ఓకే, అంటే ఒక ఉదాహరణకి దావుద్ ఇబ్రాహిం అనే ఒకతను బేవర్లో పుట్టాడు అనుకోండి, ఏమైంది కదా, అదే మనిషి అదే మైండ్ అని. అప్పుడేంటి మీరు ఏ టైప్ మనిషి ఎలా ఆలోచిస్తారు, దానికి దోహదం చేసే సరౌండింగ్ సర్కమ్స్టాన్సెస్ జరిగిన ఇన్సిడెంట్లు బట్టి షేపప్ అవుతారు. రైట్. సో నాకు ఇక్కడేమనిపించింది, ఇప్పుడు కొండ క్యారెక్టరు ఇక నక్సలైట్ 80s 90s జరుగుతున్న ఈ సాయుధ పోరాటం బ్యాక్గ్రౌండ్లో పుట్టిన ఒక మనిషి ఈ కైండ్ ఆఫ్ దాంట్లోంచి వచ్చి తన క్యారెక్టరైజేషన్ కానీ, నేను విన్న ఇన్సిడెంట్లు కానీ, నేను సేకరించిన వాటెవర్ రీసెర్చ్ కానీ, ఐ థింక్ ఇట్స్ ఫార్ డిఫరెంట్ కంపేర్ టు ఒక వంగవీటిలో రౌడీజమా లేకపోతే రాయలసీమలో ఫ్యాక్షనిజము. నాకు అండర్స్టాండ్ అన్న అండర్వరల్డ్కి ఆ టెరైన్ కానీ, ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ హూ కమ్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ టెరైన్, ఎవ్రీథింగ్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్. అంటే మీరు చెప్పిన దీనికి కారణం ఈ సినిమా, దానికి మీ ఆడియో నేను విన్నాను సార్. అంటే బెజవాడలో వచ్చిన నాకు దీని గురించి ఇప్పటి వరకు అవగాహన లేదు అనటం. ఆర్జీవి గారు మాఫియా తీస్తారు, ఎలా తీస్తారంటే అసలు నిజంగా వాళ్ళు ఆర్జీవి గారితో కాంటాక్ట్లోకి వచ్చి కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పడం వల్ల అంత బాగా వచ్చినాయి అని. ఇది తీయడానికి మీరు చెప్పింది అది నిజంగా నమ్మశక్యంగా లేదనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దీని వెనకాల ఏంటి మోటివ్, అంటే వాళ్ళని రాజకీయంగా ఏమన్నా వాళ్ళు ముందుకు, లేకపోతే వాళ్ళ ప్లాన్స్కి ఇది ఏమన్నా ప్లాట్ఫామా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను లైక్ ఇదే క్వశ్చన్ నాకు వంగవీటిలో అడిగారు, రక్త చరిత్రలో అడిగారు, అన్ని చోట్ల అడుగుతారు సేమ్ క్వశ్చన్. అవును. ఇప్పుడు ఇఫ్ ఐమ్ టేకింగ్ ఏ స్టోరీ, ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ విషయం ఏమైంది, మీకు విలన్ ఇంకా ఉన్నాడు. ఇప్పుడు ఐ మీన్ రామారావు గారు పోయారు, 25 సంవత్సరాలు ఎంతో అయింది. ఆ టైంలో జరిగిన ఎవరైతే మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, ముఖ్యంగా సిబిఎన్. రైట్. యూనో, సో రిలవెన్స్ అనేది అక్కడ వచ్చింది. కానీ నేను చెప్పే స్టోరీ ఏంటి, ఇట్ హ్యాపెన్ 30 years బ్యాక్, 25 years బ్యాక్. అందులోని డ్రామా నాకు నచ్చింది. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో కూడా ఐఎమ్ టేకింగ్ ద అర్లీ పార్ట్ ఆఫ్ ఇట్, విచ్ ఈస్ వాట్ ద క్రక్స్ ఆఫ్ ది హోల్ థింగ్. యూనో, దానికి ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ని ఇంట్రెస్ట్ కలిగినప్పుడు, నేను టైటిల్ అలా పెట్టినప్పుడు ఆబ్వియస్లీ ఫోర్ ఫ్రంట్లో అదే ఉంటుంది. ఓకే, ఇప్పుడు దాని తర్వాత ఇందులో నిజమంతా లేకపోతే దాన్ని ట్విస్ట్ చేస్తున్నారా, అలా చేస్తే ఎవరికి ఉపయోగం అంటే, ఇప్పుడు నాకు తెలిసి కొండమురళి ఈజ్ నాట్ ఇన్ పాలిటిక్స్, ఆఫ్ కోర్స్ హిస్ వైఫ్ ఇస్ దేర్. యూనో, బట్ ఈ కాంటెక్స్ట్లో ఆ సినిమా మలాన ఇప్పుడు వాళ్ళు జడ్జెస్ ఎలా చేస్తారు, ఎవరు మన ఇప్పుడున్న వాట్ ఎవర్ హ్యాపెండ్ మేబీ ఇన్ ద లాస్ట్ 5 years, కానీ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇదా అని డెఫినెట్గా తెలుస్తుంది. అది దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుందని నేను ఐ కాంట్ ప్రెడిక్ట్. సార్, కొండ మురళి గారు కానీ, కొండ సురేఖ గారు కానీ, వీళ్ళ రాజకీయ జీవితంలో వైఎస్ఆర్ గారి పాత్రని తీసి అసలు చూపించడం చాలా కష్టం. ఈ పాత్ర ఉంటుంది సార్? ఉంటుంది. ఓకే, సో అంటే ఎలాగా ఇన్ఫ్లుయెన్షియల్ ఎలాగ చూపిస్తారు, ఎవరిని చూపిస్తున్నారు వైఎస్ఆర్ గారు లాగా? అది
చెప్తాను. యా అంటే మేము ఎందుకు అడుగుతున్నాం అంటే మీరు ఏదైనా రియల్ క్యారెక్టర్స్తో తీస్తే కనుక చాలా దగ్గరగా పాయింట్ రియల్ క్యారెక్టర్స్ ఉంటారు, లేకపోతే రియల్ క్యారెక్టర్స్ని బేస్ చేసిన కొన్ని. ఇప్పుడు నల్ల సుధాకర్ అని ఒక క్యారెక్టర్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. అది ఇప్పుడు ఎవరిని బేస్ అంటే అది నేను చెప్పను. కొన్ని నేను చెప్పొచ్చు, కొన్ని నేను చెప్పకపోవచ్చు. యా ఓకే రైట్. సో కొండ సురేఖ గారిని మురళి గారిని కలిసారా? సో ఏ ఇన్సిడెంట్స్ బేసిక్గా ఉంటాయి? సాయుధ పోరాటం మీద సినిమా ఉంటుంది, అది పొలిటికల్గా. అది మీరు సినిమా చూడాలి. ఆర్జీవి గారు కూడా చెప్పడం మానేశారు. ఎందుకు సార్ ఇది, ఎందుకు ఈ మార్పు ఎందుకు మీలో? ఇదివరకు చెప్పేవారు మొత్తం. అంటే చెప్పాల్సిన అవసరం ఉన్నప్పుడు చెప్తాం. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా. ఓకే రైట్. అక్కడే ఉండబోతున్నారని విన్నాం ఈ సినిమా. సో అంటే పరిసర ప్రాంతాలు, ఆ విపరీత పరిస్థితుల్లోంచి విపరీతమైన మనుషులు పుట్టుకొస్తారు అని చెప్పారు మీరు. ఆ పరిస్థితుల్ని అంత అధ్యయనం అంతా అయింది అనుకుంటున్నాను. రైట్. ఓకే, ఈ సినిమా గురించి మళ్ళీ అయితే తప్పకుండా మాట్లాడాలి. క్షణక్షణం గురించి చివరిగా రైట్ సార్, ఇన్ని మెమరీస్ కలబోసుకున్నా మీరు. శ్రీదేవి గారు ఆ సినిమాలో అసలు ఎలా ఉంటారో మనకు తెలిసిందే. రైట్, తలుచుకుంటే ఏమనిపిస్తుంది సార్? యాక్చువల్లీ ఐ మీన్ అంటే నాకు శ్రీదేవి గారిది వెరీ వెరీ ఎమోషనల్ టాపిక్ అది. ఎందుకంటే నేను వచ్చే ముందు కూడా అసలు ఆవిడ డెత్ గురించి దాని గురించి అసలు ఆలోచించకూడదు. ఐ వాంట్ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అని అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి మళ్ళీ ఐ థింక్ ఇప్పుడు మనం లైఫ్లో ఎప్పుడైనా మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే కొంతమంది వ్యక్తులు దిల్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే మీరు యాక్చువల్లీ మీకు ఇన్సిడెంట్స్ కానీ ఏం జరిగిన గుర్తుండవు, వ్యక్తులు గుర్తుంటారు యూనో. సో అలాంటి వ్యక్తుల్లో నాకు శ్రీదేవి గారు మేబీ షీఈ్ వన్ ఆఫ్ ది 5-6 పీపుల్. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ లేకపోతే there would have been a vacuum in my life. ఓకే యూనో. సో ఆ వ్యాక్యూమ్ ఫిల్ చేసిన ఒక ఆవిడ ఇప్పుడు లేరు అనేది డెఫినెట్లీ ఐ ఫీల్ వెరీ వెరీ ఎమోషనల్. ఆర్జీవి గారికి తెలిసిన వాళ్ళు ఆయన గురించి అందరూ కూడా మాట్లాడుకునేది, ఆయన ఎప్పుడన్నా ఎమోషనల్గా ఎప్పుడన్నా మాట్లాడారు అంటే ఇట్స్ ఓన్లీ శ్రీదేవి గారు. ఎస్ సార్. సో క్షణక్షణం 30 ఏళ్ళు గడిచిపోయినాయి. సో నిజంగా ఆ మెమరీస్ మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి, ఇంకా రాబోయే తరాలు కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో అంత పెద్ద హిట్ ఇచ్చిన ఇలాంటి రామ్ కామ్స్, ఇలాంటివి అఫ్కోర్స్ మీరు అన్నారు నేను ఇంకా మెచ్యూర్ అయిపోయానని, కానీ అలాంటి ఎంటర్టైన్మెంట్ మీ దగ్గర నుంచి మళ్ళీ కోరుకుంటున్నాం, మళ్ళీ కోరుకుంటూనే ఉంటాం. సో ఈ సందర్భంగా 30 ఏళ్ళ సందర్భంగా మీరు మాకు ఇచ్చిన సమయానికి చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వీ థరోలీ ఎంజాయ్డ్ ద ఎంటైర్ మూవీ అండ్ యువర్ కాన్వర్జేషన్ అబౌట్ దట్ మూవీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. ఇది ఆర్జీవి గారి క్షణక్షణం సినిమా మీద ఆయన మాటల్లో విన్న మధుర స్మృతులు. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. Thank you for watching.